ఫైన్. జస్ట్ టాస్క్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ గ్రూపింగ్ ఆఫ్ రిక్వైర్డ్ టాస్క్స్. మనం ఎలా అయితే మెంబర్ లిస్ట్ అన్నామో, మెంబర్ లిస్ట్ అంటే ఏంటి, గ్రూపింగ్ ఆఫ్ రిక్వైర్డ్ మెంబర్స్. ఇన్ ద సేమ్ మేనర్ టాస్క్ లిస్ట్ మీన్స్ గ్రూపింగ్ ఆఫ్ రిక్వైర్డ్ టాస్క్స్ అని అర్థం. ఓకే, సో టాస్క్ లిస్ట్ అనేది మనం సేమ్ డాక్యుమెంట్స్ లోనే క్రియేట్ చేస్తాం. మనం సేమ్ మనకు డాక్యుమెంట్స్ ఫోల్డర్ ఉంది కదా, అండ్ డాక్యుమెంట్స్ లో క్లిక్ ఆన్ యాక్షన్ ఆర్ న్యూ బటన్ అయినా మీరు క్లిక్ చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ, లేదంటే యాక్షన్లోకి వెళ్తే మీరు న్యూ టాస్క్ లిస్ట్. మనం డేటా ఫామ్ డేటా గ్రిడ్ ఆల్రెడీ చూస్తాం. సో వీఆర్ నౌ క్రియేటింగ్ ఎ టాస్క్ లిస్ట్. ఓకే, సో ఫస్ట్ క్లిక్ ఆన్ న్యూ టాస్క్ లిస్ట్. ఓ మళ్ళీ ఇంకోటి యాడ్ అయిందా, టాస్క్ లిస్ట్ 1కే. ఒక్క నిమిషం, క్లిక్ ఆన్ న్యూ కాదు, ఆల్రెడీ మనకు టాస్క్ లిస్ట్ 1 అనేది వచ్చింది ఆల్రెడీ. సో ఇక్కడ యాడ్ చేయాలి టాస్క్స్, కావాల్సిన టాస్క్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ యాడ్ బటన్. ఓకే, ఏమేమి యాడ్ చేయాలి, ఒక ఫోల్డర్ ఏదైనా యాడ్ చేయాలంటే ఒక ఫోల్డర్ మీద కూడా మనం యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే కావాల్సిన ఫోల్డర్ మాత్రం యాక్సెస్ చేసుకునే విధంగా. అంటే టాస్క్ లిస్ట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ కనిపించేటివన్నీ మనం టాస్క్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఏది, ఒక ఫోల్డర్ని క్రియేట్ ఒక టాస్క్ లిస్ట్ పెట్టుకోవచ్చు. టాస్క్ అంటే ఒక ఎగ్జిస్టింగ్ టాస్క్ లిస్ట్ని కొత్త టాస్క్ లిస్ట్లో కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, టాస్క్ లిస్ట్ విత్ ఇన్ ద టాస్క్ లిస్ట్ ఆల్సో వీ కెన్ డూ దట్. తర్వాత కస్టమ్ డాక్యుమెంట్స్, ఏమైనా మీరు డాక్యుమెంట్స్ కావాలంటే కూడా టాస్క్ లిస్ట్లో అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత డేటా ఫార్మ్స్, డేటా గ్రిడ్, లింక్స్, రిలేటెడ్ కంటెంట్, రిపోర్ట్స్, అంటే ఏమైనా ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ కానీ, ఇంటర్ కంపెనీ రిపోర్ట్స్ కానీ, జర్నల్ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం పెట్టుకోవచ్చు. లేదా టాస్క్స్లోకి వెళ్తే మనం మల్టిపుల్ టాస్క్స్ అన్నీ ఉంటాయి, మనం చేయాల్సిన టాస్క్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఫస్ట్ లెట్ మీ యాడ్ ఫ్యూ టాస్క్స్ అట్లీస్ట్. ఓకే, లేదంటే ఫస్ట్ ఒక డేటా ఫామ్ డేటా గ్రిడ్ యాడ్ చేద్దాం. చూడండి, డేటా ఫామ్ యాడ్ చేస్తే ఒకసారి మనకు 2 ఉన్న డేటా ఫామ్స్ అన్ని చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ఏపీ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ కొట్టండి, ఇక్కడ వచ్చింది మనకి. ఓకే, క్లిక్ ఆన్ యాడ్ అగైన్. ఈసారి డేటా గ్రిడ్ ఒకటి అంటే ఆ పర్టికులర్ పర్సన్ అనే వాడికి మనం ఏమేమి మీద యాక్సెస్ ఇస్తున్నాం, ఈ పిఎన్ఎల్ ఆఫ్ ఏపీ మీద యాక్సెస్ ఇస్తున్నాం, గ్రిడ్ మీద ప్లస్ ఫామ్ మీద కూడా పిఎన్ఎల్ ఆఫ్ ఏపీనే ఇస్తున్నాను నేను. గ్రిడ్ కూడా అదే, రెండింటికి పైన అవే ఇచ్చాను నేను. తర్వాత ఇంకా ఏమైనా యాక్టివిటీస్ యాడ్ చేయొచ్చు. మనకు కస్టమ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి చూడండి, ఆల్రెడీ ఉంటాయి మనకి 1-2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏమి లేవనుకుంటా, ఐ థింక్ ఈ ఫోల్డర్లో కాదు, శాంపుల్లో ఉన్నాయి. కస్టమ్ డాక్యుమెంట్స్ ఏమి లేవు మన దగ్గర, ఉంటే అక్కడ చూపించేస్తుంది మీకు. తర్వాత ఇంకా ఇంతవరకు మనకు టాస్క్ లిస్ట్ లేదు కాబట్టి ఎగ్జిస్టింగ్ టాస్క్ లిస్ట్ని మనం యాడ్ చేయలేం. తర్వాత రిలేటెడ్ కంటెంట్ అంటే ఏం చూపిస్తుంది మనం చూద్దాం ఒకసారి. ఇది కూడా ఏం లేదు, కొత్త ఆప్షన్ ఇచ్చాడు ఈ వర్షన్లో, రిలేటెడ్ కంటెంట్ అనేది. యాక్చువల్లీ ముందు వర్షన్లో లేదు ఇది. ఓకే, తర్వాత టాస్క్స్లోకి వెళ్తే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనం ఏమేమి చేయాల్సినవి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఏవి, డేటా టాస్క్స్లో ఒకవేళ ఈ పర్సన్కి మనం ప్రాసెస్ కంట్రోల్ మీద రైట్ చేయాలనుకోండి, అంటే ప్రాసెస్ అప్రూవల్ సిస్టమ్ అంతా ఉంది కదా, అది చేయాలనుకోండి, ఇది ఎనేబుల్ చేసుకోండి. అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ కూడా వీడికి ఇవ్వాలనుకోండి, అంటే కావాల్సిన టాస్క్స్ అన్ని, ఈ టాస్క్స్ అన్నిటి మీద పర్టికులర్ పర్సన్ మనం రైట్ ఇవ్వబోతున్నాం అని అర్థం. అలాగే మేనేజ్ ఓనర్షిప్ కూడా వీడికి ఇస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ జర్నల్స్ క్రియేషన్ లేదా మేనేజ్ జర్నల్స్ లేదా ఆల్ టాస్క్స్, అంటే జర్నల్స్లో అన్ని టాస్క్స్ చేయగలరు. ఇంక ఇక్కడ ఇంటర్ కంపెనీ అవసరం లేదనుకోండి, అలా ఏ టాపిక్ కావాలనుకుంటే ఆ టాపిక్ మనం ఇవ్వాలి ఇక్కడ. ఓకే, లోడ్ జర్నల్స్, లోడ్ డేటా, లోడ్ టాస్క్స్లో లోడ్ అప్లికేషన్ ఎలిమెంట్స్, లోడ్ డేటా. ఓకే, సో వీడియో డేటా లోడ్ చేయాలి, వీడియో అప్లికేషన్ ఎలిమెంట్స్ లోడ్ చేయాలనుకోండి, సింపుల్గా చాలండి, శాంపుల్ కొన్నే ఇచ్చాం మనం. ప్లస్ ఓకే, ఆ టాపిక్స్ అన్నీ వీడికి యాడ్ అయ్యాయి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేసి ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి టాస్క్ లిస్ట్కి. శాంపుల్ టాస్క్ లిస్ట్ అని పెట్టాను. ఇక్కడ క్రియేట్ అయ్యించండి. ఓకే, సో ఫర్గెట్ అబౌట్ ద అప్లికేషన్ టాస్క్స్ నౌ. సో ఇప్పుడు టాస్క్ లిస్ట్ మీరు ఎక్స్పాండ్ చేస్తే కనుక ఓకే, వాడికి ఏమేమి యాక్సెస్ ఇచ్చి ఉంటామో అక్కడ నుంచి డైరెక్ట్గా వాడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా మిగతాది ఏది ఓపెన్ అవ్వదు. సపోజ్ ఇవన్నీ క్లోజ్ చేస్తాను చూడండి నేను. పిఎన్ఎల్ ఆఫ్ ఏపీ డైరెక్ట్గా ఇక్కడ నుంచే వాడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కూడా డాక్యుమెంట్స్ కూడా క్లోజ్ చేద్దాం. సో పిఎన్ఎల్ ఆఫ్ ఏపీ డైరెక్ట్గా ఓపెన్ అయ్యించండి. అలాగే పిఎన్ఎల్ ఆఫ్ ఏపీ గ్రిడ్, ఇదేమో ఫామ్ ఫస్ట్ది, ఇదేమో గ్రిడ్. ప్రాసెస్ కంట్రోల్ కావాలనుకోండి, ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్రాసెస్ కంట్రోల్ పేజ్ ఓపెన్ అయిపోతుంది.
ఓకే, సో ఈ శాంపుల్ అనే టాస్క్ లిస్ట్ మీద పర్టికులర్ పర్సన్కి రైట్ ఇస్తే ఓకే, వాడు ఎప్పుడైనా whenever he wants to join into the Hyperion, whenever he wants to log into the Hyperion, he will be able to see only these tasks. He will not be able to access any other tasks other than which we assign here. లైక్ మనకి ఇంకా చాలా ఉన్నాయి, ఏది జర్నల్స్లో కానీ ఓకే, లేదా ఇంటర్ కంపెనీ టాస్క్స్ అసలు వీడికి రైట్ ఇవ్వలేదు మనం. ఓకే, సో లోడ్ అప్లికేషన్ ఎలిమెంట్స్ ఇవి తప్ప ఇంకా వేరే ఏమీ చేయలేడు వాడు. జనరల్గా లైవ్లో మీరు ఐ మీన్ ఒక ఎండ్ యూజర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ కంపల్సరీ మనం టాస్క్ లిస్ట్ ద్వారానే మనం వాడికి కావాల్సిన టాస్క్స్ అసైన్ చేస్తాం. వీ కెనాట్ గివ్ దెమ్ డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. ఓకే, సో అలా మనకు రిక్వైర్డ్ టాస్క్స్ అన్ని ఒక చోట పెట్టుకునే విధంగా మనం టాస్క్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ టాస్క్ లిస్ట్ కూడా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. సో అక్కడ మనం మళ్ళీ సెక్యూరిటీ టాపిక్లో మనం చూద్దాం, ఇప్పుడు అవసరం లేదు మనకి. ఐ మీన్ టాస్క్ లిస్ట్కి సెక్యూరిటీ ఇప్పుడు అసైన్ చేయాలా వద్దనేది ఇప్పుడు అవసరం లేదు. అలాంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెక్యూరిటీ డిఫాల్ట్ అనేది కదా, మీరు కనుక ఏదైనా సెక్యూరిటీ కనుక క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ మీరు సెక్యూరిటీ క్లాస్ ఉంది అంటే ఈ టాస్క్ లిస్ట్ మీద ఎవరికి సెక్యూరిటీ ఇస్తామో వాళ్ళ సెక్యూరిటీ క్లాస్ నేమ్ ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది. ఓకే, సో అలా మనకి కావాల్సిన టాస్క్ లేదా ఒక టాస్క్ లిస్ట్ నుంచి మళ్ళీ మీరు ఒక కావాల్సిన టాస్క్ ఒక పర్టికులర్ టాస్క్ని రిమూవ్ చేయాలన్నా కూడా చేసేయచ్చు ఎడిట్లోకి వెళ్ళి మీరు. ఓకే, సో ఇప్పుడు మేనేజ్ గ్రూప్స్, మేనేజ్ జర్నల్ టెంప్లెట్స్, మేనేజ్ పీరియడ్స్, మేనేజ్ జర్నల్స్. సపోజ్ ఆ జర్నల్ టాస్క్స్ మొత్తం తీసేయాలనుకోండి, డిలీట్ ఆల్. ఇది ఇండివిజువల్ డిలీట్ ఇక్కడ ఉంది చూడండి. ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ని ఇండివిజువల్గా డిలీట్ చేసేసేయచ్చు మీరు. తర్వాత ప్రయారిటీ సెట్ చేసుకోవడం. ఈ టాస్క్ లిస్ట్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే కూడా ఓకే, అంటే సీక్వెన్షియల్ స్టెప్స్ చేయడానికి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, వాడు మెటాడేటా లోడ్ చేసుకోవాలి సపోజ్, తర్వాత డేటా లోడ్ చేయాలి, తర్వాతనే కన్సాలిడేట్ చేయాలి, తర్వాతనే రిపోర్ట్ ప్రిపేర్ చేయాలనుకోండి. సీక్వెన్స్ చేసుకోవటం అంటే మనం ఫస్ట్ గ్రిడ్ ఓపెన్ చేసుకోవటం, లేదా ఫస్ట్ మెటాడేటా లోడ్ చేయాలనుకోండి, లోడ్ అప్లికేషన్ ఎలిమెంట్స్ ఫస్ట్గా టాపిక్ పెట్టుకోవచ్చు మనం. అంటే ఇనిషియల్గా ఫస్ట్ టాపిక్ ఏముంటుంది, లోడ్ అప్లికేషన్ ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు మనం. అంటే అరేంజ్ కూడా చేసుకోవచ్చు, ఏ సీక్వెన్స్లో మనం యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత డేటా ఫామ్, డేటా గ్రిడ్, లోడ్ డేటా వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ లోడ్ డేటా. అంటే ఫస్ట్ లోడ్ అప్లికేషన్ ఎలిమెంట్స్లో మనం మెటాడేటా కంప్లీట్ అయిన తర్వాత డేటాకి వెళ్తాం. డేటాకి వెళ్ళి డేటా లోడ్ చేసిన తర్వాత గ్రిడ్ కానీ ఫామ్ కానీ వెళ్ళి కన్సాలిడేట్ చేస్తాం. కన్సాలిడేషన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ కన్నా ముందే మనం ఓనర్షిప్ పర్సెంటేజెస్ కూడా ఎంటర్ చేసుకోవాలనుకోండి, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఉందనేది కూడా మనం ఎంటర్ చేసుకోవాలి కదా. కన్సాలిడేషన్ బిఫోరే మనం ఓనర్షిప్ డేటా కూడా ఎంటర్ చేస్తాం. సో అది అయిన తర్వాత కన్సాలిడేషన్ చేస్తాం. కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్రూవల్ సిస్టమ్కి పంపిస్తాం. అది అయిపోయింది అనుకోండి, బయటకు వచ్చేస్తాం. ఓకే, అలా సీక్వెన్షియల్గా మనం యాక్టివిటీస్ పెట్టుకోవడానికి కూడా మనకు ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాస్క్ లిస్ట్ అంతే, ఇంక వేరే ఏం లేదు. గ్రూపింగ్ ఆఫ్ రిక్వైర్డ్ టాస్క్స్ ఈజ్ ఏ టాస్క్ లిస్ట్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా ఇప్పటి వరకు సో ఫార్ ఆన్ టాస్క్ లిస్ట్?